నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. భీష్మ ఏకాదశి సందర్భంగా తణుకులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ పెద్దల సహకారంతో నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. 19వ తేదీ రాత్రి 2:30 ముహూర్తానికి మేళతాళాలు, వేద పండితుల వేద మంత్రోచ్చారాల మధ్య కళ్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా భారీ బాణాసంచ కాల్పుల మధ్య స్వామివారి గ్రామోత్సవం జరిపారు. మంగళవారం తెల్లవారుజాము నుండి స్వామివారి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పించడంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. తణుకు పరిసర ప్రాంతాల నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ ప్రాంతంతో పాటు రాష్ట్రపతి రోడ్డు సైతం రద్దీగా మారింది. తణుకు శ్రీ కేశవస్వామి ఆలయ ప్రాంతంలోని కొండాలమ్మ పుంత రోడ్లో ఏర్పాటు చేసిన భారీ పందిరిలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సుమారుగా 10,000కు పైగా భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సప్ప బలరామకృష్ణ, కుడుపూడి చంద్రరావు, తాటిపత్తి వాసు, రేలంగి రాంబాబు, షేక్ జిలానీ, గుబ్బల సూర్యచంద్రరావు, పెదపాటి సుబ్రహ్మణ్యం, హనుమంతు నారాయణ, చీల బ్రహ్మాజీ, రంభా నాగేశ్వరరావు, కంతెటి సత్యనారాయణ, తానేటి ప్రసాద్, దేవరకొండ అభిషేక్, శీలం తిరుమూర్తులు, అనపతి జయరాజు, ఆలయ కమిటీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం భీమవరం కలెక్టరేట్ ఛాంబర్లో సుమిత్ కుమార్ గాంధీ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. జిల్లాల విభజన అనంతరం భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేయడంతో జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా పి ప్రశాంతి ప్రజలకు సేవలు అందించగా, రెండవ కలెక్టర్గా సుమిత్ కుమార్ గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంలో జిల్లా అధికారులు, స్థానిక నాయకులు నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన జిల్లా కలెక్టర్కు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మంగళవారం ఉదయం నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్గా భీమవరంలో బాధ్యతలు తీసుకోవాల్సి ఉండగా కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెనుగొండ, పిఎం లంక పర్యటన నేపథ్యంలో వారిని అనుసరించడం జరిగింది. తొలుత నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి భీమవరం ఆర్డీఓ కె శ్రీనివాసరాజు పుష్పగుచ్చంతో సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ నర్సాపురం పూర్వపు సబ్ కలెక్టర్గా పనిచేసిన సందర్భంలో ఉన్న సిబ్బంది ఒక్కొక్కరిగా జిల్లా కలెక్టర్ని కలిసి ఆప్యాయంగా పలకరిస్తూ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ వారిని పేరు పేరున ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వారితో ఫోటోలు దిగారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు రికార్డు రూమ్ను కూడా ప్రత్యేకంగా పరిశీలించి పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. భీమవరం జిల్లా కలెక్టరేట్ బీసీ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, గ్రామ వార్డు సచివాలయాధికారి కేసీఏ చప్పారాం, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్పరాణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జి గణపతిరావు, లబ్ధిదారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 411 మంది లబ్ధిదారులకు 2.84 కోట్ల లబ్ధి కలగడం జరిగిందని అన్నారు.
ఎమ్మెల్సీ చేతుల మీదుగా నమూనా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 10,132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉన్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలు చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువును ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గురువు కూడా వరుడికి కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. ముందుగా నూతన దంపతులు అందరికీ మనస్ఫూర్తి శుభాకాంక్షలు. మీరందరూ హ్యాపీగా ఉండాలని, చక్కగా సంసారం చేసుకుంటూ మంచి లైఫ్ లీడ్ చేసి మనసు కోరుకుంటూ ఈరోజు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి స్కీమ్ని ఇచ్చారు. స్వతహాగా మనకు సామెత ఉంది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడండి. ఈ రెండు చాలా చాలా డిఫికల్ట్ టాస్క్లు. ఇల్లు కట్టినా పెళ్లి చేసినా మిడిల్ క్లాస్ కుటుంబం కానీ లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబం కానీ అప్పుల పాలు అయిపోతూ ఉంటారు. ఇలా అప్పుల పాలు కాకూడదు, అందరూ బాగుండాలి, మీరు ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్న భావంతో స్కీమ్ పెంచి ముఖ్యంగా గతంలో 40,000 ఉండేదాన్ని 1,00,000 రూపాయలు చేయడం, 1,50,000 చేయడం, అలాగే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ను కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ చేయడం, అలాగే ఉమెన్ ఎడ్యుకేషన్ అనేక చక్కటి స్కీమ్స్ పెట్టి అందరికీ సంఘంలో ఉండేటటువంటి ఎవరైతే ఆర్థికంగా అనుకుంటున్నారో వాళ్ళు సపోర్ట్ వచ్చేలా చేశారు. మరి ఇలాంటి కార్యక్రమంలో రాష్ట్రంలోనూ దేశంలోనూ మీడియా సెక్టర్ను కాపాడాలని, జర్నలిస్టులకు ప్రాణరక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు గుండా రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. మీడియా రంగాన్ని కాపాడాలని, జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు ప్రాణరక్షణ భద్రత కల్పించాలని మంగళవారం భీమవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మీడియా సెక్టార్ను 4th ఎస్టేట్గా పరిగణించి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అన్నారు. అంతే తప్ప జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లపై ప్రతీకార దాడులు చేయడం తగదని అన్నారు. ఆదివారం రాప్తాడ్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడి అత్యంత దుర్మార్గమని అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. కృష్ణకు వైద్య సాయం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరం ఏపీయూడబ్ల్యూజే శాఖ అధ్యక్షులు వేగిరాజు రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోనూ రాష్ట్రంలోనూ ఇటీవల జర్నలిస్టులపై, ఫోటోగ్రాఫర్లపై దాడులు, వేధింపులు పెరిగిపోయాయని అన్నారు. జిల్లాలో నర్సాపురంలో సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్ వెంకటేశ్వరరావు మీద, చింతలపూడిలో సీనియర్ జర్నలిస్ట్ శంకర్రావు మీద దాడులు, వేధింపులు జరిగాయని, రాష్ట్రంలో కూడా దాడులు పెరిగిపోయాయని అన్నారు. అనంతరం అనంతపురం జిల్లా రాప్తాడ్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మూకుమ్మడి దాడి జరగడం జర్నలిస్టులపై దాడులకు పరాకాష్ఠగా చెప్పవచ్చని అన్నారు. కార్యక్రమంలో భీమవరం ఏపీడబ్ల్యూజేఎఫ్ కన్వీనర్ కేఎల్ఎస్ ధనరాజు, నాయకులు తిరుమల ప్రసాద్, బిరాల శివకుమార్, యు నరేష్, జయకృష్ణ, అమరాపు వెంకటేశ్వరరావు, అంజిబాబు, దొంగ సత్యబాబు, మండ సతీష్, క్రాంతి, ప్రసన్న, బాబ్జీ, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. పత్రికా విలేకరుల మీద దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు తగదు. ఈ మధ్యకాలంలో మా జిల్లా సెక్రటరీ, ఉమ్మడి
ఈ ఏలూరు జిల్లా సెక్రటరీ శంకర్రావు సెలవులు పట్టిపోయే ఒక ఆయన తెలుగుదేశం మీటింగ్లో మరి ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా మరి పాత్రికేయుల పట్ల స్నేహపూర్వకంగా ఉండాలి, అంతేగాని దాడులు గీడులు చేయడం అనేది చాలా పొరపాటు. ప్రతిపక్షంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని పత్రికా స్వాతంత్రాన్ని కాపాడవలసిన రాజకీయ పార్టీలు మరి మా మీదే దాడులు చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మన భారత రాజ్యాంగంలో కానీ మన పత్రికా రంగానికి మరి ఫోర్త్ ఎస్టేట్ని 4వ స్తంభంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కానీ లేదంటే ప్రజాస్వామ్యానికి ఫోర్త్ పిల్లర్గా కానీ ఉన్నటువంటి ఈ మీడియా రంగం మీద రాను రాను దేశంలో రాష్ట్రంలో కూడా దాడులు పెరిగిపోతున్నాయి, వేధింపులు పెరిగిపోతున్నాయి. అంటే ఒకనాడు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ రంగం కానీ లేదంటే శాసన వ్యవస్థలు కానీ చట్టసభలు కానీ లేదంటే కార్యనిర్వాహక వర్గం కానీ అంతా భయపడేది. కానీ అలాంటి పత్రికా రంగాన్ని ఈ రోజున వాళ్ళే భయపడే పరిస్థితికి ఈ పత్రికా రంగాన్ని ఈవేళ దేశంలో దిగజార్చేశారు. మరి రాష్ట్రంలో ఇటీవల వరుసగా దాడులు జరుగుతున్నాయి. మరి ఇటీవల నరసాపురంలో ఈనాడు చేరుకుండి వెంకటేశ్వరరావు గారి మీద, అదేవిధంగా మన చింతలపూడి రా కదలరే సభలో మరి మా సీనియర్ జర్నలిస్టు మా యూనియన్ నాయకుడు మరి శంకర్రావు గారి మీద, మరి అలాగే చూస్తే 2 రోజుల క్రితం అనంతపురం రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం సభలో వైఎస్ఆర్సీపీ మరి సభలో మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడులు చేశారు, మరి వేధింపులు చేశారు. మరి ఆ కృష్ణ పైన అయితే చాలా మూకుమ్మడిగా దాడులు చేశారు. ఆయన ప్రాణభయంతో మరి గ్రౌండ్లో పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఈ పత్రికా రంగాన్ని మరి ప్రజాతంత్రవాదులందరూ కూడా అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను మరి పైకి వెళ్ళాలని, మరి పత్రికా స్వేచ్ఛ రోజు రోజుకి దిగజారిపోతుంది. మరి పత్రికా రంగానికి రక్షణ కల్పించాలి. మరి పత్రికా రంగం ఎక్కడైతే స్వేచ్ఛగా ఉందో అక్కడ అదే దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్లు సమర్పించడానికి 29 ఫిబ్రవరి 2024 ఆఖరు తేదీ అని పశ్చిమ గోదావరి జిల్లా ఖజానా లెక్కల శాఖ అధికారి ఆడారి గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్క పెన్షనర్ తమ దగ్గరలోని ఉప ఖజానా కార్యాలయంలో కానీ ఆన్లైన్లో కానీ స్థానిక పోస్ట్ ఆఫీసులో కానీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో కానీ లైఫ్ సర్టిఫికెట్లు వేయవచ్చునని అన్నారు. లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయని పెన్షన్లకు సంబంధించి మార్చి 2024 పెన్షన్ ఆపివేయబడతాయని పేర్కొన్నారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఉప ఖజానా కార్యాలయానికి వచ్చే పెన్షనర్లకు ఇబ్బంది కలగకుండా స్థానిక ఖజానా కార్యాలయాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కలగజేశామని తెలిపారు. ఫ్యామిలీ పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్తో పాటుగా నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్లు, నాన్ రీమ్యారేజ్ సర్టిఫికెట్లు సమర్పించాలని ఆయన కోరారు. పెన్షనర్లు ఈ సదుపాయాలు వినియోగించుకొని సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని జిల్లా ఖజానా లెక్కల అధికారి ఆడారి గణేష్ తెలిపారు. అత్తిరి బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో గల వరాహలక్ష్మి నరసింహస్వామి వారికి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరిపారు. స్వామివారి విశేషంగా అలంకరించారు. ఆలయక్షుల వాడపల్లి సత్యనారాయణాచార్యులు వల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో భక్తులు పూజలు జరిపి ప్రసాద వితరణ చేశారు. అత్తిలి వేణుగోపాల స్వామివారి ఆలయంలో ఆలయక్షుడు వాడపల్లి సింగరాచార్యుల ఆధ్వర్యంలో అభిషేకం అర్చనలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా గుమ్మంపాడులో గల సుబ్రహ్మణ్య గోమహాలక్ష్మి సమేత వరాహలక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు పులపర్తి రవీంద్ర ఫణిగోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్, గిరిజ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నదానం జరిపారు. చెడు మీద మంచి చేస్తున్న పోరాటమే రేపటి కోసం పాదయాత్ర అని తణుకు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆర్మిల రాధాకృష్ణ అన్నారు. సకల జనుల్లో చైతన్యం తెచ్చేందుకు పాదయాత్రను చేపట్టినట్లు ఆయన వివరించారు. తణుకు నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆర్మిల రాధాకృష్ణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇంటి దగ్గర మాతృమూర్తి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆర్మిలు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అత్తిలి మండలం కేఎస్ గట్టు గ్రామం వద్ద పాదయాత్ర ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ మాజీ శాసనసభ్యులు తోట సీతామహాలక్ష్మి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేశారు. అసమర్థ అవినీతి పరిపాలనకు చర్మగీతం పాడే దిశగా అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పాదయాత్ర ద్వారా ఆకలింపు చేసుకుని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పట్టయ్యాక అన్ని వర్గాలకు మంచి చేసేందుకు పనిచేస్తామని స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా కేఎస్ గట్ నుండి మొదలుపెట్టడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ పాదయాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాజీ ఎంపీ తోట సీతామహాలక్ష్మి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు గుర్తు చేశారు. అనంతరం కేఎస్గట్టు గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు. దారి పొడవునా స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఆర్మిలి రాధాకృష్ణ ముందుకు సాగారు. కార్యక్రమంలో తెలుగుదేశం అధ్యక్షులు బసవ రామకృష్ణ, తమరపు రమణమ్మ, పరిమి వెంకన్నబాబు, చుక్కా సాయిబాబా, తోట నాగేంద్ర, గుబ్బల శ్రీనివాస్, ఆనల ఆదినారాయణ, గోపిశెట్టి రామకృష్ణ, పీతాని మోహన్, కలగర వెంకటకృష్ణ, అల్తి సత్యనారాయణ, ఒమ్మి రాంబాబు, పుదినేని శ్రీనివాస్, బొంతు శ్రీనివాస్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసమర్థమైనటువంటి పరిపాలన, అవినీతి పరిపాలన, కక్షాపూరిత పరిపాలన, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రభుత్వం యొక్క బాధితులే. ఈరోజు అందులో భాగంగా మనందరం కూడా ఈ పాదయాత్రకి సంకల్పించి ఒక అవినీతికి, నీతికి, ఒక అసమర్థమైనటువంటి పరిపాలనకి, సమర్థవంతమైనటువంటి పరిపాలనకి, ఒక చెడుకి, ఒక మంచికి, అలాగే రాబోయే రోజుల్లో మరలా మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే విధంగా, ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసే విధంగా సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం, రేపటి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రేపటి కోసం పాదయాత్రని తలపెట్టడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 వరకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి జరిగినటువంటి అభివృద్ధిని మరలా ప్రజలందరికీ కూడా ఒకసారి తెలియజేసి 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ అసమర్థ ప్రభుత్వంలో ఏ విధంగా వీళ్ళు పనిచేశారనేది ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేసి రాబోయే రోజుల్లో మరలా 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేది ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి ఈ పాదయాత్ర ద్వారా మీ అందరి ముందుకి వస్తున్నానని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఈ పాదయాత్రని అత్తిలి మండలం కేఎస్గట్టు గ్రామంలో ప్రారంభించుకుంటున్నాం. నియోజకవర్గంలో నుండి అన్ని గ్రామాలు, తణుకుపట్నంలో కూడా ఈ పాదయాత్రను చేస్తూ ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఎక్కడ పాదయాత్ర
ముగింపు జరిగితే అక్కడే కూడా బస చేసే విధంగా బడుగు బలహీన వర్గాలతో ఈ 15 రోజులు కూడా కలిసి వెళ్లే విధంగా ఈ పాదయాత్రని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేఎస్ గట్టు గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీలో ఒక్కడిగా ఈ 5 సంవత్సరాల కాలంగా ఆయన ఉన్నారు. ఈ రోజున జన చైతన్య అంటే ప్రజల్లో మమేకమయ్యి ప్రజల కష్టాలు తెలుసుకుని ప్రతి గ్రామంలో కూడా పర్యటించి చైతన్యవంతం చేయాలని ఒక మంచి సంకల్పంతో మరి ఈ రోజున ఈ కేసీ సముద్రం గట్టు నుంచి ఆయన పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ముఖ్యంగా మీ తణికే తీసుకోండి, ఎన్నో రకాలుగా మరి ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయి. అన్ని వర్గాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరి మీద అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదేవిధంగా బాగా దాదాపు అన్ని వ్యవస్థలు కూడా కుంటిపడ్డాయి ఇక్కడ. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఏది మీకు చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి ప్రతి ఇన్ఛార్జికి ఉంటుంది. అదే పరిస్థితి ఇక్కడ అయినప్పటికీ కూడా రాధాకృష్ణ గారు ఏ రోజుని కూడా మీలో ఉంటూ ప్రతిరోజు కూడా ప్రతి పాదయాత్ర చేస్తూ మీ అందరినీ కష్టాలు తెలుసుకుంటూ మీలో ఒకటిగా ఉన్నారు. ఈ రోజున ఆయన ప్రతి గ్రామంలో పర్యటించి ప్రతి గడపకి వెళ్ళి ఈ రోజున రాష్ట్రం ఉన్న పరిస్థితి కానీ మన నియోజకవర్గం ఉన్న పరిస్థితి కానీ తెలియజెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా చాలా సంతోషం. తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ చేపట్టిన రేపటి కోసం పాదయాత్ర బుధవారం మధ్యాహ్నం స్కిన్నర్పురంలో నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం ఆరువెల్లి భీమవరంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం చలివేంద్ర చెరువు, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పర్యటిస్తారని తెలిపారు. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు నినాదంతో ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తణుకులో పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరెడ్డి వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు మాట్లాడుతూ నిరుద్యోగులను జగన్ ప్రభుత్వం దాగా చేసిందని వెంటనే మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంకెం సీతారాం, సోము నాగకేశవ్, దిర్స్పో రామకృష్ణ, కురిపల్లి సత్యనారాయణ, పప్పు కాశీ, ఆకుల సాయి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి యువత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి, యువత వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. దగా డిఎస్సి మాకొద్దు. షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి మంత్రి నిరుద్యోగుల మోసం జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల గారి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అని చెప్పేసి మేము ఈరోజు ఏదైతే నిరుద్యోగులకి, యువకులకి అందరికీ జరుగుతున్న అన్యాయం పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ఇల్లు ముట్టడం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర గారు ఇల్లు ముట్టడం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఆ రోజు జగనన్న ఆ ఎలక్షన్ టైంలో పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, నేను అధికారంలోకి రాగానే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తానని చెప్పారు. మరి ఆ రోజు 2014లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 7,000 పోస్టులు ఇస్తానని చెప్తే మీరు ఆ రోజు పాదయాత్రలో హేళన చేసి నేను అధికారంలోకి వస్తే 25,000 పోస్టులు తక్షణమే విడుదల చేస్తానని చెప్పారు. ఈ రోజుకి 4.5 సంవత్సరాలు, దాదాపు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్ ఉందనగా మీరు ఈరోజు 6,100 పోస్టులతో దగా డిఎస్సిని ప్రవేశపెట్టి విడుదల చేసి మరి నిరుద్యోగులను, యువతనందరూ మోసం చేసే విధంగా మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము కోరుతా ఉన్నది, మా డిమాండ్ ఏంటంటే మీరు తక్షణమే
పార్లమెంట్లో ఏమొచ్చి వాళ్ళు సుమారు 50,000 చిలుక పోస్టులు ఉన్నాయని చెప్పారు. మరి ఈరోజు మీరు 25,000 పోస్టులు ఇవ్వకుండా ఏదైతే 6,100 పోస్టులు ఇచ్చి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని మరి యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఉంది 30,000 పోస్టులు డిఎస్సీ పోస్టులను వెంటనే విడుదల చేసి మరి యువకులు కానీ నిరుద్యోగులు కానీ న్యాయం చేయాలని చెప్పేసి వారికి న్యాయం చేసే వరకు మేము యువజన కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మంత్రులను ముట్టిస్తాం, అవసరం అయితే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పేసి యువజన కాంగ్రెస్ తెలియజేస్తా ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు ఎక్కడా లేవని, ప్రజలెవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె మురళీకృష్ణ అన్నారు. తణుకునే కళ్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న కోళ్ల ఫారాల్లో అత్యున్నత స్థాయిలో శానిటేషన్తో పాటు బయోసెక్యూరిటీ విధానాన్ని రైతాంగం పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్నట్లు చెప్పారు. బర్డ్ ఫ్లూ అంశం బయటకు వచ్చిన రోజు నుండి జిల్లాలోని అన్ని కోళ్ల ఫారాల్లో పశుసంవర్ధక శాఖ వైద్యులు సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నామని, ఎక్కడా కూడా కోళ్లలో ఒక్క అసాధారణ మరణం నమోదు కాలేదని సూచించారు. తాడేపల్లిగూడెం డివిజన్ డాక్టర్ ఎల్కే సుధాకర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె నరసింహారావు మాట్లాడుతూ చికెన్ కోడిగుడ్డును మన వంటగదిలో పూర్తి స్థాయిలో అత్యధిక స్థాయిలో ఉడికించి తినే అలవాటు ఉన్న నేపథ్యంలో చికెన్ తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పారు. కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ కె శంకర్ భవన్ నారాయణ, జిల్లా నెక్ చైర్మన్ గుణితి గంగాధర్రావు, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కోమటిపల్లి వెంకట సుబ్బారావు, కార్యదర్శి అత్కూరి దొరయ్య, పౌల్ట్రీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నడిపల్లి తాతరాజు, రైతులు ఈడుపుగట్టి సత్యనారాయణ, పెనుమర్తి మోహన్, కె పార్థసారథి, వి కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది లేదని నిర్ధారించడానికి, అదేవిధంగా పౌల్ట్రీ రైతుల యొక్క అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మన పబ్లిక్ కూడా ఈ బర్డ్ ఫ్లూ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి తణుకులో నెక్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనము మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఈ అవుట్బ్రేక్ వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. అయితే బర్డ్ ఫ్లూ అనేటువంటిది ముఖ్యంగా మనకున్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, ముఖ్యంగా మన భారతదేశంలో అందరం కూడా మనము మాంసాన్ని కానీ లేకపోతే గుడ్లను కానీ మనము ఉడకబెట్టుకొని తినడం వల్ల, అలాగే వండి తినడం వల్ల మనకి మనుషులకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ. అదేవిధంగా పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే చికెన్ కానీ కన్జ్యూమ్ చేయడం వల్ల బర్డ్ ఫ్లూ వ్యాధి అనేటువంటిది రాదు. అందువల్ల మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే ప్రజలు నిరభ్యంతరంగా ఎగ్ ప్రోడక్ట్స్ అదేవిధంగా చికెన్ ప్రోడక్ట్స్ని కూడా తినడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. అదేవిధంగా పౌల్ట్రీ రైతులు ముఖ్యంగా తమ యొక్క కోళ్ల ఫారాలని కాన్స్టెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైనా అన్యూజువల్ మార్టాలిటీ అంటే సడన్గా కోళ్ళు చనిపోవడం, మోర్ దెన్ 10% ఎగ్ ప్రొడక్షన్ డ్రాప్ అయిపోయినట్లయితే దాన్ని మనం బర్డ్ ఫ్లూగా సస్పెక్ట్ చేయొచ్చు. కానీ అటువంటి సంఘటనలు ఇంతవరకు కూడా మన జిల్లాలో ఎక్కడా లేదు. పశు వైద్యులందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి కోళ్ళ ఫార్మ్స్ని సంప్రదించి కోళ్ళ రైతులకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా మన జిల్లాలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి 25 వరకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అనేటువంటి ఏర్పాటు చేయడం అనేది ప్రతి టీంలో డాక్టర్ గారు లీడర్గా ఉండి దానికి ఒక పారావెట్స్, 2 పారావెట్స్ అలాగే 2 అటెండర్లు కూడా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా శానిటేషన్ మీద మనము శ్రద్ధ వహించి జబ్బు రాకుండా ముందుగా నివారణ చర్యలు మనం తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి అదేవిధంగా పత్రికల ద్వారా అదే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించి ఈ చికెన్ కన్జంప్షన్ అనేటువంటిది ఎగ్ కన్జంప్షన్ అనేటువంటిది నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డాక్టర్ కె నరసింహారావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అని తెలియదు. సో మనకి ప్రజలకి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే కోడిగుడ్లు కానీ చికెన్ కానీ 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 సెకండ్ల పాటు ఉడికించినట్లయితే ఎటువంటి సమస్య ఉండదు. మన అలవాట్లన్నీ కూడా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఉడికించి తీసుకుంటాం కోడిగుడ్లు కానీ చికెన్ కానీ. అటువంటి సమయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు కానీ భయాలు కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సైంటిఫిక్గా 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 సెకండ్ల పాటు ఉడికించినట్టయితే ఎటువంటి మనకి ఇన్ఫెక్షన్ అనేది దాని నుంచి వచ్చేదానికి అవకాశమే లేదన్నమాట. సో నిరభ్యంతరంగా ఎటువంటి భయం లేకుండా కోడిగుడ్లు కానీ చికెన్ కానీ వండుకొని తినవచ్చు హ్యాపీగా. సో ఈ ముఖ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. చైర్మన్ గంగాధర్ మాట్లాడుతున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడైతే 1% ఎక్కడ కూడా షిప్స్ అయితే ఏమి లేవు. ఎందుకు లేవు అంటే మేమంతా ఇక్కడ బయోసెక్యూరిటీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇమ్యూనిటీకి ఈసీ లెర్నింగ్ ఇమ్యూనిటీ బూస్టర్స్ అన్నీ వాడతాం.
దాని గురించి అసలు బాడీ ఇమ్యూనిటీ ఉన్నంతసేపు ఇవేం రావు. ఇక్కడైతే రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే మాత్రం డైరెక్టర్ గారు మొత్తం చెప్పడం జరిగింది. అప్రమత్తంగా అయితే ఉన్నాం మేము. ఏ విధమైన సమస్య వచ్చినా కానీ డిపార్ట్మెంట్కి అయితే తెలియపరుస్తాము. ఇక్కడైతే ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదని అందరికీ తెలియజేయబడింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.